కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ఓటమి పాలైంది. సిట్టింగ్ సీటు కాపాడుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ నేతలు విఫలం అయ్యారా? ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి సొంత పార్టీ లీడర్లే వెన్నుపోటు పొడిచారా? క్షేత్రస్థాయిలో నేతలు సరిగ్గా పనిచేయకపోవడంతోనే కాంగ్రెస్ సిట్టింగ్ సీట్లను కోల్పోవాల్సి వచ్చిందా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీటులో పరాజయం పాలైంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. 6 ఏళ్ల క్రితం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నెగ్గిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ ఓటమి తప్పలేదు. సిట్టింగ్ సీటు కావడం పార్టీ అధికారంలో ఉన్నందున తప్పనిసరిగా గెలిచి తీరాలనే అధిష్టానం పీసీసీకి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగాల భర్తీ వంటి అంశాలను పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ఓటర్ల దగ్గరకు వెళ్లి చెప్పాలని ఆదేశించింది. కానీ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు గట్టిగా కృషి చేయలేదని అర్థమవుతుంది. ఆయనకు సొంత పార్టీ లీడర్లే వెన్నుపోట్లు పొడిచారని ఇప్పుడు జోరుగా ప్రచారం వినిపిస్తోంది. ఇక కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు పరిధిలో 15 జిల్లాలు, 42 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ జిల్లాల పరిధిలో కాంగ్రెస్ పార్టీకి 3 మంత్రులు, 4 ఇన్ఛార్జ్ మంత్రులు, 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కు మద్దతిచ్చారని ప్రచారం ఉంది. అటు ఎమ్మెల్యేలు లేని అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఇన్ఛార్జీలను సైతం నియమించింది. మరోవైపు బీజేపీ 4 ఎంపీలు ఉండటం, వారిలో ఒకరు కేంద్ర మంత్రి అయినందున గట్టిగా పోరాడతారని, దాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడక్కడ పార్టీ స్థానిక శ్రేణులతో కలిసి వ్యూహం రచించాలని సీఎం రేవంత్ రెడ్డి ముందే సూచించారు. కానీ క్షేత్రస్థాయిలో మంత్రులు, ఇతర నేతలు వెన్నుపోటు పొడవడం కారణంగానే ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ఓటమి పాలయ్యారనే చర్చ జరుగుతోంది. అంతేకాదు త్వరలో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల్లో నియామకాలు, పీసీసీ కార్యవర్గంలో పదవుల పంపకం ఉండనుంది. దాంతో ఆశావాహులు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తారని తొలుత అందరూ భావించారు. కానీ వారు కూడా పెద్దగా క్షేత్రస్థాయిలో తిరగలేదు. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు వచ్చే మెజారిటీనే ఎమ్మెల్యేల పనితీరుకు గీటు రాయిగా పరిగణిస్తామని పార్టీ ముందే అంతర్గతంగా చెప్పినా ఫలితం లేకపోయింది. కాంగ్రెస్ దెబ్బ కొట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ లోపాయికారి ఒప్పందం చేసుకుందని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే హెచ్చరించినా నేతలు పట్టించుకోలేదని సమాచారం. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా నిజామాబాద్ లో సైతం నేతలు సరిగా పనిచేయలేదనే గాంధీ భవన్ లో చర్చ జరుగుతుందట. మరోవైపు కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం పాలైన కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలిమినేషన్ రౌండ్ తో పెద్దగా ప్రయోజనం జరగలేదన్నారు. 28,000 చెల్లని ఓట్లలో 15,000 తనవే అన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ శ్రేణులకు లీడర్షిప్ అవసరం ఉందన్నారు. కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు నరేందర్ రెడ్డి. మెదక్ జిల్లాలో మైనస్ జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై ఒక రిపోర్ట్ను అధిష్టానానికి అందిస్తానని నరేందర్ రెడ్డి తెలిపారు. డీసీసీ పదవి తనకు వద్దని స్పష్టం చేశారు. మొత్తం మీద ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ఓటమికి సొంత పార్టీ లీడరే కారణమయ్యారని పార్టీలో చర్చ జరుగుతోందట. అధికార పార్టీ అయ్యుండి కూడా సిట్టింగ్ సీట్లను జార విడుచుకోవడంపై పార్టీ పెద్దలు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దీనికి బాధ్యులైన కొందరు నేతలపై చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు. మరోవైపు సొంత పార్టీ లీడర్లు సహకరించకపోవడం వెనుక నరేందర్ రెడ్డి కూడా గుస్సా మీద ఉన్నట్లు పార్టీ నేతలు అంటున్నారు.